ప్రతి క్షణము రాముడు వారి గురించి ఆలోచించే ఆంజనేయ స్వామి వారు ఉమ్, అక్కడ ఉన్నప్పుడు ఆయన్ని తీసుకురావడానికి పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఎత్తి తీసుకొచ్చారు. అందే మళ్ళీ ఎవరు సాక్షాత్తు ఈశ్వరాంశ మళ్ళీ వారే. మళ్ళీ ఈశ్వరాంశ అక్కడ. ఇందులో అవును. మనం గమనించాల్సింది ఏంటంటే అమ్మా, నవగ్రహాన్ని ఈ నక్షత్ర విధానాలకు ఎలా ఆపాదిస్తుంది అనేటువంటి నరసింహస్వామి వారిది స్వాతి నక్షత్రం, నరసింహముఖం ఆంజనేయ స్వామి వారి పంచముఖాలలో. హయగ్రీవుడు శ్రవణ నక్షత్రం, వరాహస్వామి వారు శ్రవణ నక్షత్రం, ఆంజనేయ స్వామి వారు పూర్వభద్ర నక్షత్రం. ఇటు వచ్చేటప్పటికి గరుత్మంతుడు వారు ఆశ్లేష నక్షత్రం. ఇది కాకుండా ఉమ్, ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి వాయుర్దేవత. ఉమ్, వాయుదేవత అంటే ఎవరు? మళ్ళీ హనుమంతుడు. ఆంజనేయ స్వామి వారి తండ్రి. ఉమ్, ఆరుద్ర స్వాతి శతభిషానికి ప్రధాన నక్షత్రంగా ఆరుద్ర తీసుకున్నప్పుడు మళ్ళీ ఈశ్వరుడు అధిదేవత. ఉమ్, ఆ ఈశ్వరాంశ 11వ అవసరం మళ్ళీ ఈయన. ఇలా అన్ని అనుసంధానం అనేటువంటి అనుసంధానమే. చెప్పుకుంటూ వెళ్తే సరిపోదమ్మా. ఉమ్, ఆ రకంగా 27 నక్షత్రాలు కూడా భూమి మీద ఎక్కడెక్కడున్నా వారందరికీ కూడా ఈ ఒక్క హనుమత్ జయంతి నుంచి ఈ రాత్రి తెల్లవారింది అంటే కనుక మురికి పట్టినటువంటి ఒక వస్త్రాన్ని వేడి నీళ్ళల్లో సరుపు వేసి బాగా ఉడకపెట్టి బండగేసి 4 బాది జాడిచ్చి గంజిలో ముంచి పిండి ఆరేసి ఉతికి ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటారో అలాంటి జీవితం రావాలి అనే ఉమ్. ఉద్దేశంతో ఇంత విశేషమైన సంకల్పం. సంకల్పమే చాలా అద్భుతము. భాగస్థులు అవుతున్న వాళ్ళది ఇంకా అదృష్టం అనేది అదృష్టం. చెప్పుకోవాలి. ఆ అంతే. ప్రాంగణంలో ఉండడం, మీరు అన్నట్టుగా వినడము, పాల్గొనడం ఇంకా అదృష్టం. అంతే. సమయం కూడా కొంత తక్కువ ఉంది. త్వరగా అందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే ఇంకా సంఖ్య తెలుస్తుంది. బాగుంది. ఏర్పాట్లు అనేవి కూడా చేసుకుంటాం. మీ అందరికీ ఒక చిన్న విషయము, ఉమ్. 511 రూపాయలు వీళ్ళు పెట్టారు, వీళ్ళకి ఇందులో ఏమైనా లాభాపేక్ష అనేటువంటి విషయాన్ని మీరు పక్కకి వదిలేసేసి కొన్ని వేల మంది జీవితాలను ఉద్ధరించడం కోసం చేసేటువంటి మహత్తరమైన సంకల్పము. ఏ ఇంట్లో ఏ ఒక్కళ్ళు క్రతువు చేయాలో 1000 రూపాయలతో ఖర్చు అవుతుంది. అలా కాకుండా 1000 మందిని ఒకే చోటకి తీసుకొని వచ్చి ఈ యొక్క మహావైదిక క్రతువుని కేవలం 511 రూపాయలతో సేవలో భాగంగా మనల్ని పాల్గొనమంటున్నారు అని అంటే అంతకన్నటువంటి భాగ్యం మనకు రాదు అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు మనసులో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే అందులో ఉండేటువంటి ఆనందాన్ని మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా తృప్తి అనేటువంటి విధానంలో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.